అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 18వ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. కన్యారాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగిన నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు తొలగిన వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. లాభాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భూక్రయ విక్రయాలలో విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకాయ సిద్ధి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం సజావుగా సాగున ఉద్యోగ విషయంపై ఉన్నత అధికారులతో ఉన్నటువంటి సమస్యలను తీర్చుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రుల సలహాలతో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధుమిత్రుల సహాయంతో అనుకూలత ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ధర్మసిద్ధి కలదు. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కొన్ని చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు వెలువడిన ధైర్యంగా చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో శుభవార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది. సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కీలక సమయాలలో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడిన ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ఏది అనుకుంటే అది సాధ్యమవుతుంది. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. వ్యాపారంలో విజయాలను అందుకుంటారు. వ్యాపారాన్ని పలు విధాలుగా విస్తరిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో శ్రద్ధగా పనిచేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. అదేవిధంగా గ్రహబలం అనుకూలిస్తుంది. శుభ కార్యక్రమాలు జరుగున ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అప్రమత్తంగా ఉంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో అనూహ్యమైనటువంటి లాభాలను అందుకుంటారు. ఉద్యోగంలో సమస్యలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. శత్రువులు మీపై విజయాన్ని సాధిస్తారు. కొన్ని విషయాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని గుర్తించుకుంటారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు. సానుకూల పరిస్థితులు ఏర్పడిన ధనలాభం సూచితం.
వివాదాలలో తలదూర్చవద్దు. ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు ఎదురవ్వకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడడం, అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా పనిచేసి విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, ఆర్థిక విషయాలను అనుకూలంగా ఏర్పడడం, భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగి మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. తోటివారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీలోని శ్రద్ధాభక్తులే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. అతిగా ఎవరిని విశ్వసించవద్దు. ఉద్యోగ విషయంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో పట్టుదలతో పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిన ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అభివృద్ధి సాధ్యపడుతుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.